జమ్మూలోని లిథియం తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇండియన్ గవర్నమెంట్. యూకేలో బ్యాటరీలు తయారు చేయనున్న టాటా ఎలక్ట్రిక్ ఆటోని సోలార్ ఆటోగా మార్చిన ఒక నార్మల్ ఆటో డ్రైవర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఈ ఎపిసోడ్స్ లో ఈ వీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఎలాంటి లేట్ చేయకుండా ఈ వీక్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ హీరో మోటోకార్ప్ నుండి. ప్రస్తుతం హీరో నుండి మనకి వీదా V1 Pro అనే ఒకే ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అయితే మన ఇండియన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. అండ్ దాని ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,46,000 రూపాయలు అనమాట. ఇది వరకు ఈ వీదా V1 Proలో మనకి 3 కలర్స్ ఉండేవి, రెడ్, ఆరెంజ్ అండ్ వైట్. ఇప్పుడు వీరు కొత్తగా 2 కలర్స్ అయితే యాడ్ చేశారు. అవి వచ్చేసరికి బ్లాక్ అండ్ బ్లూ అనమాట. ఈ 2 కలర్స్లో నాకు పర్సనల్గా బ్లూ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు వీదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వారికి మొత్తంగా 5 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి. రీసెంట్ గానే జమ్మూ కాశ్మీర్ లో లిథియం గన్లు బయటపడ్డట్టు మనందరికీ తెలుసు. 5.9 మిలియన్ టన్నుల విలువ గల లిథియం రిజర్వ్స్ అయితే జమ్మూ కాశ్మీర్ లో బయటపడడం జరిగింది. అండ్ ఇన్ని నెలల తర్వాత ఆ లిథియం గన్లని బయటికి తీయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ అయితే అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా దీంట్లో లిథియం తో పాటు 5 మినరల్స్ ని బయటకు తీయడానికి ఇండియన్ గవర్నమెంట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సో వీటి ఆప్షన్ వచ్చేసరికి డిసెంబర్ లో జరగనుంది. మేజర్ కంపెనీస్ లైక్ ఓలా, టెస్లా, అమర్ రాజా బ్యాటరీస్ లాంటి ఎన్నో కంపెనీలు ఈ లిథియం కోసం అయితే పోటీ పడున్నాయి. ఎవరైతే హైయెస్ట్ బిడ్డింగ్ వేస్తారో వాళ్ళకి ఈ లిథియం అయితే సొంతం అవుతుంది. సో ఈ ఆప్షన్ వచ్చేసరికి ఈ సంవత్సరం డిసెంబర్లోనైతే ఉండబోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ BYD నుండి. రీసెంట్ గానే టెస్లా మన ఇండియాకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మనందరికీ తెలుసు. దీనిపై నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను. 20 లక్షల ప్రైస్ సెగ్మెంట్ లో టెస్లా మన ఇండియాలోకి ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే తీసుకురానుంది. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడండి. సో ఇప్పుడు టెస్లా మన ఇండియాకి వస్తుందని ఆల్రెడీ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు BYD ఊరుకుంటుందా? టెస్లా, BYD ఇవి రెండు ఆపోజిట్ కార్ కంపెనీస్ అనమాట. సో ఇప్పుడు టెస్లా ఇండియాకి వస్తుందంటే BYD కూడా ఇండియాకి రావడానికి అయితే సిద్ధమైపోయింది. సో ఈ BYD మన హైదరాబాద్ కంపెనీ అయిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తో పార్ట్నర్షిప్ అయి హైదరాబాద్ లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి అయితే వీరు ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా ఈ ప్లాంట్ కి వీళ్ళు $1 మిలియన్ అంటే 800 కోట్లు అయితే హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ అయిపోయారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా వీరు మన హైదరాబాద్ లో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఎలక్ట్రిక్ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అండ్ అదర్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని కూడా సెటప్ చేయనున్నారు. సో దీనికి సంబంధించి BYD అయితే ఇండియన్ గవర్నమెంట్ కి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి అప్రూవల్ ఇవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే BYD అనేది ఒక చైనీస్ కంపెనీ. ఇప్పుడు చైనీస్ కంపెనీ మన ఇండియన్ కంపెనీతో కలిసి ఇక్కడ వాళ్ళ ఆపరేషన్స్ అనేవి చేస్తూ ఉంటే వీళ్ళ మెయిన్ కంట్రోల్ వచ్చేసరికి చైనీస్ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే BYD అనేది ఒక చైనా కంపెనీ. BYD మన ఇండియాలో గనక వారి ఆపరేషన్స్ ని స్టార్ట్ చేస్తే మెయిన్ కమాండింగ్ వచ్చేసరికి చైనా నుండే ఉంటుంది. సో ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట. ఇండియన్ గవర్నమెంట్ దీనికి అప్రూవల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇన్ కేస్ అప్రూవల్ ఇస్తే మాత్రం ఈ BYD మన మెయిల్తో కలిసి వాళ్ళ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ ని హైదరాబాద్లోనైతే సెటప్ చేస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ పానాసోనిక్ నుండి. పానాసోనిక్ బ్యాటరీస్ అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు. సో ఇప్పుడు ఈ పానాసోనిక్ మన ఇండియాలో వారి బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ ని సెటప్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తుంది. రీసెంట్ గానే జపాన్, ఈ పానాసోనిక్ అనేది జపాన్ కి చెందిన కంపెనీ అనమాట, ఇండియన్ కంపెనీ కాదు. ఇప్పటి వరకు చాలా మంది పానాసోనిక్ ఇండియన్ కంపెనీ అనుకుంటారు, కాకపోతే ఇది జపాన్ కి చెందిన కంపెనీ అనమాట. రీసెంట్ గానే జపాన్ నుండి ఈ పానాసోనిక్ కి సంబంధించిన కొంతమంది ఇండివిజువల్స్ మన ఇండియన్ హైయర్ ఆఫీసర్స్ అయితే కలవడం జరిగింది. సో వీళ్ళ మధ్యలో ఒక మీటింగ్ అయితే హెల్డ్ అయింది. ఇటువైపు ఇండియన్ ఆఫీసర్స్ అండ్ ఇటువైపు పానాసోనిక్ ఆఫీసర్స్ కూర్చొని అయితే డిస్కషన్ పెట్టుకున్నారు. మన ఇండియాలోని PLI స్కీమ్, ఈ PLI స్కీమ్ కింద 18,000 కోట్లు అయితే గవర్నమెంట్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఎవరైతే బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని పెడతారో వాళ్ళకి ఈ PLI స్కీమ్ లోని ఈ మనీని అయితే వాళ్ళకి ఇన్సెంటివ్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ PLI స్కీమ్ లో 4 కంపెనీస్ అయితే ఉండేవి. అవి వచ్చేసరికి రాజేష్ ఎక్స్పోర్ట్స్, హ్యుండై గ్లోబల్ లిమిటెడ్, ఓలా అండ్ రిలయన్స్ అనమాట. రీసెంట్ గానే హ్యుండై దీంట్లో నుండి అయితే తప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఆ హ్యుండైని ఈ పానాసోనిక్ రీప్లేస్ చేస్తుందని అయితే మనం అనుకోవచ్చు. ఇన్ కేస్ ఈ డీల్ గనక కుదిరితే ఈ PLI స్కీమ్ కింద పానాసోనిక్ అయితే మన ఇండియాలో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ ని సెటప్ చేస్తామని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి టెస్లా మన ఇండియాకి రావడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. దాన్ని చూసి BYD కూడా మేము వస్తామని చెప్పింది. సో ఇప్పుడు టెస్లాని చూసే ఈ పానాసోనిక్ కూడా మన ఇండియాకి అయితే రావడానికి ప్లాన్ చేస్తుంది. దీనికి మెయిన్ కారణం టెస్లాకి మోస్ట్ ఆఫ్ ది బ్యాటరీస్ అనేవి ఈ పానాసోనిక్ నుండే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు పానాసోనిక్ గనక ఇండియాకి వస్తే వాళ్ళు టెస్లాతో పాటు మిగతా
ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కి కూడా వాళ్ళ బ్యాటరీస్ అనేవి వారు సప్లై చేయొచ్చు. సో ఈ ప్లాన్ ని బేస్ చేసుకొని పానాసోనిక్ అయితే ఇండియాకి రావడానికి సిద్ధమైంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టాటా నుండి. టాటా యూకేలో ఒక సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయనున్నట్టు అనౌన్స్ అయితే చేయడం జరిగింది. వీరు సెటప్ చేయబోయే ఈ ప్లాంట్ లో సంవత్సరానికి 40 గిగావాట్ల సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తామని వీరైతే చెప్పడం జరిగింది. సో ఈ ప్లాంట్ కనుక సెటప్ అవుతే యూకేలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యాటరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ గా ఈ టాటా వారి ప్లాంట్ అయితే మారనుంది. సో ఈ ప్లాంట్ రెడీ అవ్వడానికి మనకి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఇక్కడ నుండి మనకి బ్యాటరీస్ 2026వ సంవత్సరంలోనైతే వస్తాయి. సో టాటా యూకేలో ఈ ప్లాన్ సెటప్ చేయడానికి మెయిన్ రీజన్ యూకేలోని లగ్జరీ బ్రాండ్ అయిన జాగ్వర్ ల్యాండ్ రోవర్ ని టాటా వారు అయితే టేకప్ చేశారు. సో ఇప్పుడు కనుక టాటా బ్యాటరీలను అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఈ జాగ్వర్ ల్యాండ్ రోవర్ లో ఎలక్ట్రిక్ కార్లు అయితే వస్తాయి. సో ఆ కార్లలో వీరి బ్యాటరీస్ అయితే వాడతారు. అండ్ యూకేలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్స్ రెవల్యూషన్ వస్తుంది కాబట్టి అక్కడ టాటాకి మంచి మార్కెట్ అనేది ఉంటుంది. యూకేతో పాటు ఇండియాకు కూడా ఆ బ్యాటరీస్ అయితే వీరైతే ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. సో ఇదే మెయిన్ రీజన్ అనమాట. ఈ రీజన్ ని బేస్ చేసుకొని టాటా యూకేలో 4,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే రెడీ అయింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఒరిస్సా నుండి. శ్రీకాంత్ పాట్రా అనే వ్యక్తి 15 సంవత్సరాల నుండి ఆటో అయితే నడుపుతున్నారు. ప్రీవియస్గా ఈయనకి డీజిల్ ఆటో ఉండేది. ఆ డీజిల్ ఆటో నడిపేటప్పుడు ఈయనకి ఆ డీజిల్ ఎక్స్పెన్సెస్ అవన్నీ తీసేస్తే కేవలం రోజుకి 300 నుండి 400 రూపాయలు వచ్చేవి. సో అవి దేనికి సరిపోయేవి కాదు. సో అప్పుడు ఒక సంవత్సరంన్నర క్రిందట ఆయన ఎలక్ట్రిక్ ఆటోను అయితే పర్చేజ్ చేశారు. ఇది మహీంద్రా ట్రియో ఆటో అనమాట. ఆటో బాగానే ఉంటుంది కానీ దీంట్లో బ్యాటరీ కెపాసిటీ తక్కువ, రేంజ్ తక్కువ ఇస్తుంది. సో ఆ రేంజ్ అనేది ఆయనకి సరిపోయేది కాదు. ఛార్జింగ్ పెట్టడానికి ఆయనకి చాలా టైం అనేది పట్టేది. సో ఈ టైంలో 6వ తరగతి చదువుతున్న ఆయన కూతురు యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూసి, నాన్న మీ ఎలక్ట్రిక్ ఆటోని మీరు ఎందుకు సోలార్ ఆటోగా మార్చకూడదు అని ఒక ఐడియాని అయితే ఇచ్చింది. సో అప్పుడు ఈ శ్రీకాంత్ పాట్రా అనే వ్యక్తి యూట్యూబ్ లో వీడియోస్ చూసి ఆయన ఎలక్ట్రిక్ ఆటోని ఆయన సోలార్ పవర్ ఆటోగానైతే మార్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ సోలార్ పవర్ ఆటోతో ఆయన రోజుకి 1300 నుండి 1500 రూపాయలు సంపాదిస్తున్నారని ఆయన అయితే చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఒకినావా నుండి. 2023 ఒకినావా ఒకి90 మార్కెట్లోకి అయితే లాంచ్ అవ్వడం జరిగింది. డిజైన్ పరంగా మనకి ఎలాంటి చేంజెస్ లేవు కానీ బ్యాటరీ పరంగానైతే వీరు AAS 156 అమెండ్మెంట్ 3 సర్టిఫైడ్ బ్యాటరీస్ని అయితే ఈ ఒకినావా ఒకి90లో వాడడం జరిగింది. అండ్ అప్డేటెడ్ మోటార్ని వీరైతే యూజ్ చేశారు. అండ్ కొన్ని ఫీచర్స్ని వీరైతే ఈ స్కూటర్లో యాడ్ చేయడం జరిగింది. ఇక ఈ స్కూటర్ స్పెసిఫికేషన్స్ పై ఒక కన్నేస్తే దీంట్లో 3.6 kWh రిమూవబుల్ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది. 160 కిలోమీటర్ల రేంజ్ని ఒకినావా వారైతే క్లెయిమ్ చేస్తున్నారు. 120 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వస్తుంది. 3.8 కిలోవాట్ల మోటార్ ఉంటుంది. ఇది ఒక బెల్ట్ డ్రివెన్ మోటార్ అనమాట. 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ స్కూటర్ అయితే చేరుకుంటుంది. ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 1,86,000 రూపాయలు. 1,86,000 అంటే కొంచెం ఎక్కువైందని చెప్పుకోవాలి. కాకపోతే ఒకి90 లవర్స్ ఉంటే మాత్రం యూ కెన్ టేక్ ఇట్. ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ హ్యుండై నుండి. ఫైనల్గా హ్యుండై ఐయోనిక్ 5లో ఎన్లైన్ వేరియంట్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎన్లైన్ అంటేనే ఇవి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్స్ అనమాట. ప్రస్తుతం హ్యుండై i20 ఎన్లైన్ ఉంది, హ్యుండై వెన్యూ ఎన్లైన్ ఉంది. సో దీంట్లో మంచి సౌండ్ ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, రేట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ వర్జన్ అయిన ఐయోనిక్ 5లో కూడా ఎన్లైన్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. లుక్స్ పరంగా ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఎన్లైన్లో ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 20 mm తగ్గడం జరిగింది. అండ్ 50 mm ఈ కార్ అయితే వైడర్గా మారింది. అండ్ 80 mm దీని లెంత్ అయితే పెరగడం జరిగింది. అండ్ దీని క్యాబిన్లో ఆర్టిఫిషియల్ సౌండ్ని కూడా వీరైతే ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఈ కార్ వచ్చేసరికి 650 హార్స్ పవర్ని అయితే జనరేట్ చేస్తుంది. 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.4 సెకండ్లలోనే చేరుకుంటుంది. ఈ కార్లో 84 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వాడారు. సో ఈ కార్ వచ్చేసరికి 2023 ఎండింగ్ కల్లా మన ఇండియాకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దీని లాంచింగ్ ప్రైస్ వచ్చేసరికి 60 లక్షల రూపాయలు అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కియా EV6తోనైతే పోటీ పడనుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవన్నమాట ఈ వీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్ అండ్ న్యూస్ అయితే. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి న్యూస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అటు దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.